ఇంత డబ్బులు తీసుకొని ఇలాంటి ఫుడ్ పెట్టారంటే నేనైతే షాక్ అయిపోయాను. హలో గైస్, రీసెంట్ గా నేనైతే వందే భారత్ లో బెంగళూరు నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేశాను. లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎయిటరంతా ఫ్లైట్ లో ఉన్నానా లేదా ట్రైన్ లో ఉన్నానా అన్నట్టు అనిపించింది. ఇంకా మనకి సర్వీసెస్ కింద ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ లెగ్ రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేస్ చేసుకుంది. మనకి ఫుడ్ అయితే వచ్చేసింది. 2 ఇడ్లీ ఒక వడ విత్ సాంబార్ అండ్ చట్నీ అయితే ఇచ్చారు. స్వీట్ అయితే కేసరి. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీ అయితే చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా అయితే ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక 20 మినిట్స్ తర్వాత కాఫీ అయితే సర్వ్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఒక వెనిలా మఫిన్ అయితే ఇచ్చారు. వందే భారత్ లో వాష్రూమ్స్ రివ్యూ చేద్దామని లోపలికి అయితే వచ్చాను. ఈ వాష్రూమ్స్ అయితే 5 స్టార్ హోటల్ వాష్రూమ్ లాగా నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి డెటాల్ లిక్విడ్స్ కూడా పెట్టారు. ఇవైతే మనం తస్కరించకూడదు, ఎందుకంటే ఇవి పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి. ఇంకా విండోలోకి అలా చూస్తూ ఉన్న తర్వాత వీఆర్ అప్రోచింగ్ యువర్ డెస్టినేషన్ అని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంక వెంటనే బ్యాగ్ తీసుకొని చెన్నై సెంట్రల్ లో అయితే దిగేశాను. ఓవరాల్ గా ఈ వందే భారత్ లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రైన్ ఫేర్ తో ఫ్లైట్ లో జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ టైం వందే భారత్ లో ట్రావెల్ చేయాలనుకున్నా మీ ఫ్రెండ్ తో అయితే ఈ వీడియో షేర్ చేయండి. అంతవరకు ఉంటాను. బాబాయ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ టు ఇండియన్ రైల్వేస్.